పుష్ప అంటే ఫ్లేవర్ కాదు ఫైర్ అని చెప్పి ప్రాక్టికల్‌గా నిరూపించారు. కేరళలోని కోజికోడ్ మరియు మలప్పురం చెందినటువంటి ఫ్లవర్ మర్చెంట్స్ అన్నమాట. వీళ్ళు పూలమ్మి ఇప్పటిదాకా సంపాదించింది ఎంతో తెలుసా? దాదాపుగా 330,00,00,000. షాక్ అయ్యారు కదా! మీరు నేనే కాదండి, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు. షాక్ అయ్యి వీళ్ళు ఒకసారి రైడ్‌కి వెళ్దామని చెప్పి వెళ్లారు. వెళ్తే వాళ్ళకి షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలిసాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు చేసింది పూల వ్యాపారం కాదు, హవాలా బిజినెస్. అంటే ఫ్లవర్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో. వీళ్ళు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఇండోనేషియా చేస్తారు. అంటే ఒక ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ ఉన్నదో క్రియేట్ చేస్తారనమాట. అది ఫేక్. ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌ని క్రియేట్ చేసి ఇండోనేషియాలో బ్లాక్ మనీ ఉంటుంది కదా ఎవరికైనా, ఆ బ్లాక్ మనీని ఇండియాకి తీసుకొస్తారు. అది ఎలా తీసుకొస్తారు? డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో వేస్తే తెలిసిపోతుంది ఈజీగా. దాన్ని క్రిప్టో కరెన్సీలోకి మారుస్తారు. క్రిప్టో కరెన్సీలోకి మార్చి మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా చివరికి ఆ మనీ వస్తుందన్నమాట. అంతేకాదు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇందులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా తీశారనమాట. మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుందన్నమాట. పుష్ప పార్ట్ 2 లాగే. ఆ పార్ట్ 2 మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.